రాజకీయం ఇప్పుడు బర్రెలక్క చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉంది. జగన్, పవన్ ఇద్దరు బర్రెలక్క పేరు చెప్పి తిట్టుకుంటున్నారు. ఆమెకు ఏపీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా తెలంగాణ పోలింగ్ తర్వాత ఆమె కామ్గా ఉంటున్నప్పటికీ ఏపీ లీడర్స్ ఆమె పేరుతో తిట్టుకుంటూ ఆమెను సైతం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ ఎన్నికల సందర్భంగా లైమ్లైట్ లోకి వచ్చారు. పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన నిరుద్యోగి బర్రెలక్క చదువుకునే రోజుల్లోనే బర్రెలు గొర్రెలు కొనుక్కొని మేపుతూ పొట్టగడుపుకునేది. సోషల్ మీడియాలో కూడా బర్రెలక్క పేరుతో ఫేమస్ అయింది. ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే బర్రెలు మేపుకోవడమే మంచిదని ప్రచారం చేసిన బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. బర్రెలక్క గెలవకపోయినా ఆమెకు 5,800 ఓట్లు రావడం మాత్రం విశేషమే అని చెప్పాలి. ఎన్నికల తర్వాత బర్రెలక్కనందరూ మర్చిపోయారని భావిస్తున్నప్పుడే ఏపీ సీఎం జగన్ ఆమె పేరును వాడుకొని జనసేనపై విరుచుకుపడేందుకు ప్రయత్నించారు. పవన్ కు వైసీపీ వాళ్ళు పెట్టిన పేరు దత్తపుత్రుడు. ఆ పేరుతోనే జగన్ ప్రతి సభలోనూ జనసేనానిపై విరుచుకుపడుతూ ఉంటారు. ఈసారి దానికి బర్రెలక్క పేరు కూడా జోడించారు. కేవలం పవన్ ను జనసేనను అవమానపరిచేందుకే ఇలా చేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా దత్తపుత్రుడు పోటీ చేసి భంగపడ్డారని పలాస సభలో జగన్ సెటైర్లు వేశారు. నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అంటూ కొత్త పేరు పెట్టారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొట్టే పవన్ కు డిపాజిట్లు కూడా రాలేదని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రకు పవన్ ఎంతో ద్రోహం చేశారని, అందుకే తెలంగాణలోని సెటిలర్లు ఆయనకు తగిన బుద్ధి చెప్పారని జగన్ అన్నారు. చివరగా జగన్ అన్న మాటే తీవ్ర వివాదాలకు కారణమవుతోంది. ఇండిపెండెంట్ గా నిలబడ్డ చెల్లెమ్మ బర్రెలక్కకొచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదని జగన్ గుర్తు చేశారు. అయితే జగన్ మాటలకు జనసైనికులు గట్టి కౌంటరే ఇస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్ల మాట ఏంటి అంటూ ప్రశ్నించడమే కాకుండా అందుకు తగ్గ ఆధారాల్ని చూపిస్తూ కౌంటర్ వేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 100 కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జనసేన వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు ఏ బర్రెలక్క పేరుతో జగన్ పంచివేశారో ఆమె పేరు మీదనే విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు వైసీపీకి లేదన్నారు. అదే విషయాన్ని తాజా వ్యాఖ్యలతో జగన్ చెప్పుకున్నారని మండిపడ్డారు. అంతేకాదు సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో జగన్ కు మించిన సిబిఐ దత్తపుత్రుడు లేడంటూ మండిపడడం గమనార్హం. తాము ధైర్యంగా నిలబడ్డామని, ఏదో ఒక రోజు గెలుస్తామని పేర్కొన్న జనసైనికులు నీలా పారిపోలేదు, రాళ్లతో కొట్టించుకోలేదు అంటూ పేర్కొన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 100 కంటే వైసీపీకి తక్కువగా వచ్చిన నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బర్రెలక్క ప్రస్తావన తెచ్చి జగన్ తప్పు చేశారన్న మాట కూడా వినిపిస్తోంది. కాస్తంత కసరత్తు చేసి విమర్శలు సంధిస్తే బాగుంటుందే తప్పించి ఇలా అడ్డదిడ్డంగా అనేస్తే అంతకు రెట్టింపు మాటల్ని పడాల్సి వస్తుందంటూ చాలా మంది హితవు పలుకుతున్నారు. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావనస్తోంది. బర్రెలక్కను జగన్ ప్రత్యేకంగా చెల్లెమ్మ అని ఎందుకు సంబోధించారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆమెను పిలిపించి ఏదైనా పదవిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.